ఐశ్వర్యం చూడంగానే నాకు మెంటలు వచ్చేసిందండి. ఐశ్వర్యకి మీ పెళ్లికి ఏమిటి సంబంధం? సంబంధం ఏంటండి? ఐశ్వర్యం ఉంటే ఇక నా పెళ్లి జరగదు, జరగనీయదు. ఐశ్వర్యతో మీకు లవ్ అఫేర్ ఉందా? లేదు. మరి ఐశ్వర్యం చూస్తే మీకు ఎందుకు భయం? ఆ రోజు హ్యాపీ న్యూ ఇయర్, December 31st నైట్. ఆ రోజే ఐశ్వర్య పరిచయం, ఆ రోజే మందులో కలుసుకున్నాం. అదే రోజు మ్యాటర్ అయిపోయిన తర్వాత మత్తులో ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయాం. కళ్యాణ్ చెప్పండి చెప్పండి, కమాన్ కమాన్. నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధం చూడటం మొదలు పెట్టారు. సంబంధం చూసింది రామాయణంలో చదివాం, లక్ష్మణుడు అన్నా వదినల మాటను జవదాటడు అని. ఈ రోజుల్లో వదిన గారి మాటకు విలువిచ్చి మా సంబంధం చేసుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ సంబంధాన్ని మేము ఖాయం చేసుకుంటున్నాం. అందుకే డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ కి వచ్చేసాం. నాకు ఆ అమ్మాయి ఓకే, ఆ అమ్మాయికి నేను ఓకే కావాలి కదా. ముందు అది కన్ఫర్మ్ చేయండి. మా అమ్మాయి మీ ఫోటో చూసి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే ఈ ఎంగేజ్మెంట్ దాకా వచ్చాం బాబు. అయితే ఫార్మాలిటీగా అమ్మాయి చేత కాఫీ ఇప్పించండి. అలాగే. అమ్మాయి ఐసు బాబు, వీళ్ళది ఉమ్మడి కుటుంబం బాబు. చాలా మంచి కుటుంబం, చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ బాబు. అమ్మాయి వచ్చిందండి. అమ్మాయి చాలా బాగుంది కదా. మహాలక్ష్మిలా ఉంది. మన కళ్యాణ్కి ఈడు చూడు. ఏం కళ్యాణ్, మా చెల్లెలు అందం చూసి షాక్ అయ్యావా? కళ్యాణ్ కాఫీ తీసుకోరా. లుక్స్ మిక్స్ అయ్యాయంటే మ్యాచ్ ఫిక్స్ అయినట్టే. నేను ఒకసారి మీతో మాట్లాడాలి. ఈ అబ్బాయి నచ్చడం లేదో చూడమని మా డాడీ నీ ఫోటో చూపిస్తే షాక్ అయ్యాను. జరిగింది మర్చిపోకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించావంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. మరి ఇంత ఫాస్టా? కళ్యాణ్ నాకు ముందే తెలుసక్క. కళ్యాణ్, దిస్ ఇస్ టూ మచ్. చూసారా మావయ్య, వీళ్ళు ఆల్రెడీ ఫ్రెండ్స్ అట, మనల్ని ఫూల్స్ చేశారు. ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందన్నమాట. ఎంగేజ్మెంట్ జరిపించేద్దాం. శోభం.
సర్వమంగళమాగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. నా కాబోయే కోడలు నా కొడుకు కంటే 100 రెట్లు బాగుంటుంది. ఈ క్రేట్ అంతా నా పెద్ద కోడలదే. అందరూ నిన్నే పొగుడుతున్నారు. పొగిడించుకో. పెళ్ళయ్యాక నేను కోడలు అయిపోయాను, మా నాన్నకి నువ్వు కొడుకు అయిపోయావు. ఇంకే చక్కగా మీసాలు తీసేసి చీర కట్టుకుని మన బెడ్రూమ్కి వచ్చేయండి. ఏ నిన్నే ఏంటి కళ్యాణ్, ఏదైనా మాట్లాడాలా? వదినా, నాకు ఈ పెళ్ళొద్దు, క్యాన్సిల్ చేయించు. సారీ వదినా, కారణం చెప్పలేను. అదేంటయ్యా, ఎందుకు వద్దంటున్నావో కనీసం నాకైనా తెలియాలి కదా. ఇంతకు ముందే మా ఇద్దరి మధ్య సంబంధం ఉంది, ఇల్లీగల్ కాంటాక్ట్. మూడు పెళ్ళంలా ఓ రాత్రంతా కలిసి ఉన్నాం వదిన. హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా December 31st నైట్ ఐశ్వర్య నాకు పరిచయం అయింది. పరిచయమైన 5-6 గంటల్లోనే నాతో పడుకుంది వదిన. పడుకుంది నీతోనే కదా కళ్యాణ్, నువ్వంటే ఇష్టమేమో, పెళ్లి చేసుకోవచ్చుగా అని నువ్వు అడగొచ్చు వదిన. కానీ ఒక్కరోజు పరిచయంతోనే నాతో పడుకుందంటే అంతకుముందు ఎంతమందితో పడుకుందో అదే నా డౌటు, అదే నాకు అనుమానం వదిన. వదిన, అన్నయ్యకి నీకు పెళ్లి ఫిక్స్ అయింది, తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు. వెడ్డింగ్ కార్డులు 10 మందికి పంచిన తర్వాత నిన్న అన్నయ్య సినిమాకి రమ్మన్నాడు, రానన్నావు. ఎందుకని? ఎందుకంటే పెళ్లికి ముందు గడప దాటం నీకు ఇష్టం లేదు కాబట్టి, అది మన సంప్రదాయం కాదు కాబట్టి, నువ్వు నీతి మంత్రురాలివి కాబట్టి, నీలాంటి నీతి ఐశ్వర్యకు లేదు కాబట్టి, నీలాంటి క్యారెక్టర్ ఐశ్వర్యకు లేదు కాబట్టి, అందుకే నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. ఆ నా కొడుకు మెంటల్ నా కొడుకు, మామూలుడు కాదు. అందుకే ఆడికి పెళ్లి సంబంధాలు చూడను అని కూడా చెప్పేశా. కానీ నువ్వే పైకలా కనిపిస్తాడు గాని మనసు బంగారం మావయ్యా అన్నావు. వాడు తిక్కల పెదవే, వాడి గురించి పట్టించుకోవద్దని చెప్పానా లేదా? కాదండి, నేను సీతాదేవిని, వాడు లక్ష్మణ స్వామి, నేను గీసిన గీత దాటన్నావు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునే ప్రయోజనం ఏంటి? వాడంత మాట అన్న తర్వాత ఈ పెళ్లి జరిగినా శుభం మాత్రం జరగదు. అమ్మాయి వాళ్ళకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో ఆ దాసుగారిని పిలిపించి మాట్లాడండి. పెళ్లికి ముందే మీ అమ్మాయి ఇలా అంటే కదా అని నేను వాళ్ళకి ఎలా చెప్పగలను? పోనీ అమ్మాయికి అబ్బాయికి జాతకాలు చూపించారు, కలవట్లేదు అని చెప్పండి. క్షమించండి అమ్మా, నేను మాత్రం అబద్ధం చెప్పలేదు. రాస్కెల్, అంత మాట అన్నాడా? అసలు వీడెంత, వీడి బతుకెంత? నిశ్చితార్థం కూడా జరిగినాక నా కూతురు మీద ఇంత నింద వేస్తాడా? ఏమయ్యా దాసు, నీకైనా బుద్ధి ఉండక్కర్లేదు? మేమేమిటో, మా పరువు ప్రతిష్టలు ఏమిటో తెలిసిన వాడివి. అసలు అట్లాంటి వెధవతో సంబంధం తెచ్చినందుకు ఈ వెధవనన్నాడు. అయినా నా కూతుర్ని వేలెత్తి చూపించే అర్హత వాడికెక్కడి. నాకు కానీ తిక్కరేగిందంటే కోర్టులో కేసేసి వాడిని రోడ్డు మీద గిడుస్తా. నాన్న, అమ్మ ప్లీజ్. దాసు గారు, ఇక మీరు వెళ్ళొచ్చు.